దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము మనము పరలోక వాసులము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12-13 వచనములలో, కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకే గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూచుచున్నాము. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. ఈ యొక్క మాటల ద్వారా భూలోకములో మన జీవితము పరలోక అనుభూతిని మనం పొందాలండి. అయితే మనం ఇక్కడ కలకాలము ఉండడం లేదు. మనము మన పరలోక గృహమునకు వెళ్ళబోవడానికి సిద్ధపడుచున్నాము. బైబిలులో పరలోకమును గూర్చి అంతగా ఎక్కువగా చెప్పకపోయినా ఈ పరలోక గృహ ఆనందము అనుభవించే వారి హృదయంలో పరవశింపజేసే అంత మాత్రము చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే మనం అనేకమైన ఆధ్యాత్మికమైన విషయాలు మనకి పరలోకము వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉన్న మాటలు మనము ఎన్నో ప్రసంగాలలో వింటూ ఉంటామండి. యేసు ప్రభు మన కోసము సిలువలో మరణించబోయే ముందు ఆయన శిష్యులకు మనందరికీ కూడా ఒక అద్భుత వాగ్దానం ఇచ్చారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనములలో ఈ వాగ్దానము ఆధారంగానే పరలోకము మన గృహం అని ధీమాగా మనము చెప్పగలుగుతామండి. పరలోకం అనే అంశం గూర్చి ధ్యానంతో ప్రతి క్రైస్తవుడికి సాయం చేసి ప్రోత్సహించడానికి మూడు కారణాలు. ఏమనగా, మొదటిదిగా మనము తప్పగా పరలోకానికి వెళ్తాము. ఎందుకని అనగా, నిజముగా తిరిగి జన్మించి యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఆయన రక్తంలో శుద్ధి నొందిన యోహాను రాసిన మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ప్రకారం ప్రతి విశ్వాసి పరలోక పట్టణమునకు వెళ్తాడు. అది మాత్రం తప్పకుండా మనకి జరుగుతుందండి. మన పేర్లు అక్కడ గ్రంథస్థమై ఉంటుంది. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం ప్రకారం దేవుని పిల్లలు అనేకులు ఇప్పటికీ అక్కడ ఉన్నారు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారం. అలాగైతే మనము నివసించబోయి ఆ దేశమును గూర్చి విమోచన పొందిన గొప్ప సమూహంతో మనము ఉండబోయే ఆ పట్టణంను గూర్చి తెలుసుకోవాలనుకోవడము సహజమే కదండి. మనకి ఆసక్తి ఉంటుంది కదా. రెండవదిగా, మన ప్రియులందరూ పరలోకంలో ఉన్నారు. మన ప్రియులు అనగా భక్తులు, విశ్వాసులు, ఆదికాండం నుంచి అబ్రహాం దగ్గర నుంచి యోహాను వరకు కూడా అందరూ కూడా ఆ యొక్క పరలోకంలో ఉన్నారండి. పరలోకం అని పేరు ఎత్తగానే ఇంతకు ముందే వెళ్ళి అక్కడ ఉన్నవారు మనకు గుర్తొస్తారు. వారు ఎవరనగా తండ్రి దేవుడు, యేసుప్రభు, దేవదూతలు, అన్ని యుగాలకు చెందిన పరిశుద్ధులు అక్కడ ఉన్నారు. వీరిలో క్రీస్తు కూడా ఉండి మరణించిన మన ప్రియులు కూడా ఉన్నారు. మన తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులు, స్నేహితులు పరలోకంలో ఉన్నారు కనుక దాని పట్ల ఆసక్తి పెంచుకోవడము సహజమే కదండి. మూడవదిగా, కలవర హృదయములకు మన ప్రభువు నియమించిన ఒక అద్భుతమైన మాట ఈ అధ్యాయంలో ఎలాగా ప్రారంభమైందంటే అండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం ప్రకారము మన హృదయములను తరచూ కలవరము, ఆందోళన, భారంతో కృంగిపోవడము లోనవుతూ ఉంటామండి. కనుక మన సొంత ఇల్లైన పరలోకంను గూర్చి ఆలోచించడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ లోకంలో మనకి కుటుంబ విషయంలో, బిడ్డల విషయంలో అన్నీ కూడా మన కృంగుదలలో ఉండినప్పుడు ఈ పరలోకం అన్నది మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సూర్యకాంతిని మించిన తేజస్సు గల ఆదేశాన్ని గురించి తలపోస్తూ ఉంటే మనము ఆనందంగా ఉంటాము, ఆరోగ్యవంతులంగా క్రైస్తవులుగా ఉండగలం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనములలో మన ప్రభు పరలోకంను గూర్చి 3 స్పష్టమైన సత్యములు చెప్పారండి. మొదటిదిగా, పరలోకము ఒక స్థలమని. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరంలో వల్లే పరలోకం కూడా ఒక స్థలము, నరకం కూడా ఒక స్థలము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం ప్రకారం నేను మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను అన్నాడు ప్రభు. ఎక్కడండి? యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం ప్రకారం. దానినే ఆయన తండ్రి ఇల్లు అని, అందులో అనేక నివాసములు ఉన్నాయని చెప్పారు. అది నిత్యము నిలిచి ఉండే స్థలం. అవునండి, పరలోక వాస్తవం. ఇంతకు పరలోకం ఎక్కడ ఉన్నది? అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 9-11 వచనములలో, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 55 వచనములు మనము పోల్చుకుంటే అండి, ఎలాంటి స్థలముగా ఉంటుందంటే అది శాశ్వత ఆనందము, ఆశీర్వాదములు గల స్థలము. పరలోక వైభవము, అందం వర్ణించడమే కాకుండా అక్కడ ఏమి ఉన్నదో తెలియజేయడం ద్వారా బైబిల్లో పరలోక వర్ణన నొక్కి చెప్పడం గమనిస్తాం. పరలోకంలో పాపము ఉండదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం ప్రకారం. దుఃఖము
లేదా మరణం అనేది ఉండదండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం ప్రకారం. అక్కడ రాత్రి పగళ్ళు ఉండవు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 25 ప్రకారం. సముద్రము ఉండదు. 21వ అధ్యాయం 11వ వచనం. కన్నీళ్లు ఉండవు. ప్రకటన గ్రంథం 7:17 వచనము. యుద్ధములు ఉండవు. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 9. పాడు చేసేది కానీ శాపం కానీ ఉండదు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం ప్రకారము. రెండవ మాటగా పరలోకము ఒక స్థలం ఎట్లా ఉంటుందంటే అది పవిత్ర సాహచర్యం అనుభవించే స్థలం. అన్నిటికంటే మించి పరలోకంలో ఉండడం అంటే ప్రభువుతో ఉండడమే కదండి. ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20 ప్రకారం. అయితే అప్పుడు మనము ఆయనతో ఉంటాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం. ఆయనే లేకపోతే అది పరలోకమే కాదు కదా, అది భూలోకం అవుతుంది. ఎందుకు? భూలోకం అంతా కూడా పాపంతో ఉంటుంది. కానీ పరలోకంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఉంటారు. మన పరిశుద్ధులు, విశ్వాసులు, భక్తులు, ఆదికాండం నుంచి అబ్రహాం నుంచి అందరూ ఉంటారు. కాబట్టి అది ఆనంద నిలయము, పరలోక రాజ్యము. మూడవదిగా మన ప్రియులను తిరిగి కలుసుకునే స్థలం ఇది. క్రైస్తవులకు గట్టి నమ్మకం ఏంటంటే ఈ లోకములో ఉన్న మన సోదరులు వీడుకోలు చెప్పమంటే వారిని తిరిగి అక్కడ కలుసుకుంటాం. మన వాళ్ళను చూడడమే కాదు, వాళ్ళను గుర్తుపడతాం కూడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం ప్రకారం. నాలుగవదిగా ఆనందంతో సేవ చేసే స్థలము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం ప్రకారం. ఒక స్త్రీ సమాధి రాయి మీద ఈ మాటలు చెక్కి ఉన్నాయి. ఆమె ఎంత పొరపాటుగా అర్థం చేసుకున్నదో ఈ మాటలు తెలియజేస్తున్నాయండి. నిరంతరం అలసిపోయిన ఒక పేదరాలు ఈమె. ఎవరు సాయం చేయని ఇంటిలో ఆమె నివసించేది. భూమి మీద ఆమె చివరి మాటలు ఏమంటే, ప్రియ స్నేహితులారా, ఉతకడము, ఊడవడము, కుట్టడము లేని స్థలమునకు నేను వెళ్తున్నాను. అక్కడ అంతా నేను కోరుకున్నట్లే ఉంటుంది. అక్కడ అన్నమే తినరు కనుక తోమే అవసరం ఉండదు. స్తోత్ర గీతాలు నిత్యము బిగ్గరగా ఆలపించే స్థలంలో నాకు స్వరము లేకపోయినా నేను ఉంటాను. అక్కడ మధురముగా పాడగలను, వినగలను. అందరూ వింటుంటే, అందరూ పాడుతూ ఉంటుంటే నేను విని చాలా